ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా ఛానల్ ద్వారా యవనస్తుడి కూడికను మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యంలో ఉండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి గత వారము కొన్ని విషయాలు మరి యాకోబు గురించి మనం తెలుసుకుంటూ రావడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వారం దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలోనే మనం ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి మా ఈ అంశం అంటే దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఎన్నో భాగాలుగా యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వర్తమానాన్ని వీక్షించాలనుకుంటే కనుక మా ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి దిన ఈ యవనస్తుడి కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకం నుంచి అందరికీ అర్థమయ్యే రీతిలో వాక్య సందేశాన్ని తెలియజేయగలిగేలా మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ యవనస్తుడి కూడికను వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కూడిక ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడేయండమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయగీతాన్ని పాడుతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైన
ప్రేమించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచవే కన్న తల్లిలా కొదువంతా తీర్చవే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచవే కన్న తల్లిలా కొదువంతా తీర్చవే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం. దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని ప్రియమైన స్నేహితులారా గత అనేక వారాలుగా దేవుని వాక్యంలోండి కీర్తనల గ్రంథము 50వ కీర్తన, ఆసాపు పాడిన 50వ కీర్తన 22వ చరణాన్ని మన మూల వాక్య చరణ భాగంగా మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, దేవుని మరుచు జీవితాలు, దేవుని మర్చిపోవడం అంటే ఏంటి? చాలామంది కొన్ని విషయాలనే దేవుని మర్చిపోవడం అని అనుకుంటూ ఉంటారు, కానీ దేవుని వాక్యం ఏ ఏ విషయాలను దేవుని మర్చిపోయే స్థితి అని తెలియజేస్తుంది. ఇటువంటి వారు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? దేవుని మరిచిపోయే జీవితం ఉంటే ఎటువంటి పరిస్థితులు, దేవుని కలిగి జీవించగలిగితే ఎటువంటి ఆశీర్వాదాలు, ఈ విషయాలన్నీ అంశ సందేశాల్లో భాగంగా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ మరి గత కొన్ని వారాలుగా ప్రియమైన స్నేహితులారా దేవుని మరుచు జీవితాలుగా దేవుని వాక్యంలో ఎవరైనా జీవితాలు ఉన్నాయా? ఈ సందేశాలలో మనం యాకోబు గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు గురించి ప్రియమైన స్నేహితులారా. అయితే ఈ అంశ సందేశంలో భాగంగా ప్రియమైన స్నేహితులారా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు గురించి ఏ విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నామంటే, యాకోబుగా ఉన్నప్పుడు విషయాలు మనం తెలుసుకున్నాం. తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు ఆ సందర్భంలో జరిగిన విషయాల గురించి మనం తెలుసుకున్నామంటే, యాకోబుగా ఉన్నప్పుడు మోసగాడనే పేరు గల యాకోబుగా ఉన్నప్పుడు ప్రియమైన స్నేహితులారా తను తన స్వదేశాన్ని విడిచి ఆరానులో ఉన్న పద్దనారాం అనే ప్రాంతానికి బయలుదేరుతూ వెళ్తున్నప్పుడు లూజు అనే ప్రాంతంలో యాకోబు అంటే మోసగాడు అనే పేరు గల యాకోబు ఏం చేశాడంటే కొన్ని మృక్కుబడులు దేవుని దగ్గర చేసుకున్నాడు. కొన్ని విన్నపాలు దేవునికి తెలియజేశాడు, కొన్ని మృక్కుబడులు దేవుడి దగ్గర చేసుకున్నాడు. అయితే ఆ విన్నపాలను దేవుడు ఆలకించి వాటిని సఫలపరిచారు. ప్రియమైన స్నేహితులారా, అంటే యాకోబుగా ఉన్నప్పుడు లూజు అనే ప్రాంతంలో కొన్ని మృక్కుబడులు చేసుకున్నాడు. అయితే ప్రియమైన స్నేహితులారా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. మరలా అదే ప్రాంతంలో నుండి తన స్వదేశానికి చేరుకున్నాడు. కానీ ప్రియమైన స్నేహితులారా దేవుని దగ్గర చేసుకున్న మృక్కుబడులను మర్చిపోయాడు. దేవుని దగ్గర చేసుకున్న మృక్కుబడులను చెల్లించలేదు. సరికదా ప్రియమైన స్నేహితులారా, దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదంలో కొంత ఏం చేశాడంటే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసావుకి ఇచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, అది కూడా బలవంతంగా ఇచ్చాడని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ ఏసావు పరిస్థితి మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన స్నేహితులారా, ఏసావు ఎటువంటి వాడంటే దేవుని ఆశీర్వాదం యొక్క విలువ తెలియలేనివాడు, దేవుని విలువను తక్కువగా
చూసినవాడు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకా మనం చూస్తుంటే మారు మనసు లేనివాడు యాసావు, పశ్చాత్తాప బ్రతుకు లేనివాడు యాసావు. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ముఖ్యంగా తన తమ్ముడైన యాకోబును చంపుదామనే ఆలోచనకి తన జీవితంలో చోటిచ్చిన యాసావుకి యాకోబు ఏం చేశాడంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడిచ్చిన ఆశీర్వాదంలో దేవుడు తనను ఆశీర్వాదించిన ఆ స్థితిలో ఏం చేశాడంటే ప్రియమైన అవన స్నేహితులారా, తను బలవంతంగా కొంత ఆస్తిని భయముతో యాసావుకి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ విషయాలు మనకు ప్రియమైన అవన స్నేహితులారా, ఆదికాండం 25వ అధ్యాయం 25 నుండి 34 వరకు రాయబడిన వాక్య వచనాల్లో, ఆదికాండం 28వ అధ్యాయం 10 నుండి 22 వరకు రాయబడిన వాక్య వచనాలలో, అదేవిధంగా ఆదికాండం 31వ అధ్యాయం 13 నుండి 18 వరకు రాయబడిన వాక్య వచనాల్లో, ఆదికాండం 33వ అధ్యాయం 20వ వచనంలోను, ఆదికాండం 35వ అధ్యాయం 1 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఈ సంఘటన, ఈ సందర్భాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, నాడు యాకోబు వలె, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు వలె ఈ దినాన్ని కూడా సమాజంలో ఎంతోమంది ఇటువంటి స్థితిని కలిగి ఉంటూ ఉంటారు. దేవుడు వారిని ఆశీర్వదించి వారిని ఉద్యోగరీత్యా మంచి ఆశీర్వాద స్థితిని వారికి కలుగజేసి మంచి స్థితిలో దేవుడు వారిని ఉంచినప్పుడు దేవునికి ఇవ్వవలసింది పోయి, దేవునికి వారు చేసుకున్న మృక్కుబడులు చెల్లించవలసింది పోయి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రియమైన అవన స్నేహితులారా, వారు దేవుడిచ్చిన కష్టార్జితాన్ని స్నేహం అనే ముసుగులో విచ్చలవిడిగా స్నేహితుల దగ్గర దారబోస్తూ ఉంటారు, విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు. దేవునికి వారి ఉద్యోగాన్ని పొందుకున్నారంటే దేవుని ద్వారానే ఆశీర్వదించబడ్డారు. ఆ ఉద్యోగం దేవుని ద్వారా పొందుకున్న ఉద్యోగం, దేవుని ద్వారా పొందిన ఆశీర్వాదం. ఆ సమయంలో చాలామంది ప్రార్థిస్తున్నప్పుడు రకరకాల విన్నపాలు, రకరకాల మృక్కుబడులు దేవుని దగ్గర చేసుకుంటూ ఉంటారు. దేవుడు ఆశీర్వదించిన తరువాత ఆ విషయాలన్నీ మర్చిపోయి దేవుడిచ్చిన కష్టార్జితంలో వారు ఏం చేస్తూ ఉంటారంటే స్నేహము అనే ముసుగులో విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దేవుని సహనాన్ని, దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తున్నారనే విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు గురించి మనం చూసుకుంటున్నప్పుడు మృక్కుబడులు దేవుని దగ్గర చేశాడు. యాకోబుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడిన తరువాత అదే ప్రాంతం నుండి వెళ్ళాడు, కానీ ఆ మృక్కుబడులు చెల్లించలేదు, వాటిని మరిచిపోయాడు. మరిచిపోవటం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా, యాకోబు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి పరిస్థితులు యాకోబు, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు తన జీవితంలో ఎదుర్కొన్నాడని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడిచ్చిన ఆశీర్వాదంలో మొదటిగా మనం చూసుకుంటే కనుక తన అన్నకు అంటే యాసావుకి తనలో ఉన్న చిన్న భయాన్ని బట్టి ఏం చేశాడంటే బలవంతంగా కొంత ఆస్తిని కానుకగా యాసావుకి ఇచ్చాడు. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదంలో కొంత ఆస్తిని అన్నయ్యని యాసావుకి ఇచ్చి దాన్ని పోగొట్టుకున్నాడు. ఈ విషయాలు మనకి ఆదికాండం 33వ అధ్యాయం 4 నుండి 11 వరకు రాయబడిన వాక్య విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదంలో ఉన్న దేవుడిచ్చిన ఆశీర్వాదంలో కొంత భాగాన్ని భయముతో బలవంతంగా తన అన్నకు కానుకగా ఇచ్చాడు. అంటే పోగొట్టుకున్నాడు దేవుడిచ్చిన ఆశీర్వాదంలో, అంటే కొంత ఆస్తిని పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, రెండవ విషయం ఏంటంటే తనకున్న ఏకైక కుమార్తె దీనా చెరపబడమే కాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, ఎంతో అపకీర్తి, అవమానము ఆ ఇంటికి అంటే ఆ కుటుంబానికి వచ్చినట్లు ఆ సంఘటన జరిగింది. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే తనకున్న ఒక్కగానొక కుమార్తె దీనా ప్రియమైన అవన స్నేహితులారా చెరపబడింది. ఆ సంఘటన జరుగుట ద్వారా కుటుంబానికి అవమానం, కుటుంబానికి ప్రియమైన అవన స్నేహితులారా అపకీర్తి అనేది ఎదురైంది. ఈ విషయాలు మనకి ఆదికాండం 34వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. మూడవ విషయం ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, పెళ్లి జరగవలసిన పెళ్లి పందిరిలో ఏం జరిగాయంటే హత్యలు జరిగాయి, రక్తం అనేది ఉలికించబడింది. ప్రియమైన అవన స్నేహితులారా, ఎవరి ద్వారా అంటే యాకోబు యొక్క ఇద్దరు కుమారులైన లేవి, షిమ్యోను ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా వారు హత్యలు చేశారు, అంతకులుగా వారు మారిపోయారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇది ఇంకా అత్యధికమైన అవమానాన్ని ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబుకు కలుగజేసింది. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఆదికాండం 34వ అధ్యాయం 7 నుండి 30 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే ఈ విషయాలు మీకు తెలియజేయబడతాయి. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, నాలుగో విషయం ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సంఘటనలు అంటే ఈ విషయాలన్నీ జరుగుట ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు జీవితంలో మరలా ఏం ప్రారంభమైందంటే, తాను ఎక్కడైతే నివసిస్తూ ఉన్నాడో ఆ స్థలములోని ప్రజల భయము యాకోబుకి ఏర్పడింది. ఆ ప్రజల ద్వారా తనకి ఏమైనా హాని కలుగుతుందేమో అనే భయము యాకోబులో ఏర్పడింది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాలు మనకి ఆదికాండం 34వ అధ్యాయం 30 వచనం చదువుట ద్వారా ఈ విషయం మనకు అర్థమవుతుంది. అంటే దేవునికి చేసిన మృక్కుబడులు చెల్లించకపోవటం ద్వారా, మరిచిపోవటం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా యాకోబు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. మొదటిగా మనం చూసుకుంటే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడిచ్చిన ఆశీర్వాదపు స్థితి, ఆస్తిలో కొంత ఆస్తిని పోగొట్టుకున్నాడు తన అన్నకు కానుకగా ఇచ్చి. రెండవదిగా తనకున్న ఒకగానొక కుమార్తె అయిన దీనా చెరపబడింది. దీని ద్వారా ఎంతో అవమానము,
అపకీర్తి తను ఎదుర్కొన్నాడు. మూడవదిగా పెళ్లి జరగవలసిన పెళ్లి పందిర్లు అంటే దీనా యొక్క వివాహం జరగాల్సిన స్థలంలో ఏం జరిగిందంటే మరణ హోమం, అంటే రక్తం ఉలికించబడింది. ప్రియమైన అవును స్నేహితులారా, ఎంతోమంది మరణించారు. తన కుమారులే అంతకులుగా మారిపోయారు, నర అంతకులుగా మారిపోయారు. నాలుగవదిగా ప్రజల భయము, తాను నివసిస్తున్న స్థలంలోని ప్రజల భయము యాకోబు అంటే ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబులో కలిగింది. ప్రియమైన అవును స్నేహితులారా, ఇంతకీ ఇశ్రాయేలుగా పిలువబడిన యాకోబు ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్న తను ప్రియమైన అవును స్నేహితులారా, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు అనుభవించడానికి గల కారణం ఏంటని మనం ఆలోచిస్తే గనుక దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడులు చెల్లించకపోవడమే. దేవుని దగ్గర తాను చేసుకున్న మొక్కుబడులు చెల్లించకపోవటం ద్వారా ప్రియమైన అవును స్నేహితులారా, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు, భారీ మూల్యాన్ని ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు తన జీవితంలో చెల్లించుకున్నాడు. ప్రియమైన అవును స్నేహితులారా, అయితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడులు చెల్లించడం విషయంలో, ఆ దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడుల విషయమై దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? ఇది నాన్ని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన అవును స్నేహితులారా, మొదటిగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతుంటే గనక, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవును స్నేహితులారా, ఎవరైతే దేవుని దగ్గర మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారో, వాగ్దానాలు తీర్మానాలు చేస్తూ ఉంటారో, వాటిని చెల్లించే విషయంలో ఆలస్యము చేయకూడదు. నిజమే, చాలామంది దీవించబడినంత వరకు, ఆశీర్వదించబడినంత వరకు తెగ ఆ వాగ్దానాలు తీర్మానాలు దేవుని దగ్గర చెప్తూ ఉంటారు. దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత ఆలస్యం చేస్తూ ఉంటారు. అటువంటి వారు బుద్ధిహీనులని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తుంటే, నీవు మృక్కుగునిన దాన్ని చెల్లించుము, నీవు మృక్కుని చెల్లింపకుండుట కంటే మృక్కు కొనకుండుట ఏం మేలు అని అక్కడ మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనకి ఏ విషయం తెలియజేయబడుతుందంటే, నీవు దేవుని దగ్గర వాగ్దానాలు తీర్మానాలు మొక్కుబడులు చేసినప్పుడు వాటిని తప్పక చెల్లించు. ఎందుకంటే అది నీవుగా దేవుని దగ్గర చేసిన ప్రమాణం. దేవుడు నిన్ను అడగలేదు, దేవుడు నిన్ను కోరలేదు, కానీ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తారనే ఆలోచనతో, దేవుడు నా జీవితంలో ఇది చేస్తే, ఈ ఉద్యోగాన్ని ఇస్తే, ఈ ఎడ్యుకేషన్లో, ఈ చదువులో నాకు ఇంత విజయాన్ని ఇస్తే, ఈ ఉద్యోగంలో నాకు ప్రమోషన్ ఇస్తే, నేను ఇది చేస్తాను అది చేస్తానని మొక్కుబడులు చేసుకున్నది నువ్వు కాబట్టి, చేసిన తర్వాత దాన్ని తప్పక నీవు చెల్లించాలి. ఆలస్యము చేయకూడదు, తప్పక నువ్వు చెల్లించాలి. దేవుని వాక్యం ఏమని రాయబడి ఉందంటే, నువ్వు తప్పక చెల్లించాలి. నిజంగా ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుబడి చేసుకోకుండా ఉండడమే మేలని దేవుని వాక్యం చెప్తుందంటే, నువ్వు వాగ్దానాలు తీర్మానాలు చేసి చెల్లించకుండా ఉంటే అది నీకు పాపముగా మారుతుంది. దానికన్నా నువ్వు ఆ వాగ్దానాలు తీర్మానాలు మొక్కుబడులు చేయకుండా ఉంటేనే మేలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తుంటే కనుక, నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకము, నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదివని అక్కడ మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, నోటి ద్వారా దేవుడి జీవితాల్లో కార్యాలు చేయాలని అనుకునేటప్పుడు ఏదేదో ఆ వాగ్దానాలు మొక్కుబడులు రకరకాలుగా చాలామంది దేవుని దగ్గర చెప్పేస్తూ ఉంటారు, కానీ తరువాత మర్చిపోతూ ఉంటారు. తరువాత మర్చిపోయి దాని గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారంటే, పొరపాటున నేను మొక్కుబడి అనుకున్నాను కానీ దాన్ని చెల్లించే సామర్థ్యం నా దగ్గర లేదు, దాన్ని చెల్లించలేనని చెప్పి వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన స్నేహితులారా, ఎవరైతే దేవుని దగ్గర మొక్కుబడులు చేసుకొని వాటిని చెల్లించకుండా ఉంటారో, ఇక్కడ మనకి ఏ విషయం కనబడుతుందంటే, నీ కష్టము వ్యర్థమైపోతుంది. అంటే నీవు పడే కష్టార్జితం అంతా, నీకు వచ్చే కష్టార్జితం అంతా ఏమైపోతుందంటండి, వ్యర్థమైపోతుందంట. దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించకుండా ఉంటే గనక నీ కష్టార్జితము, నీ యొక్క కష్టం అంతా వ్యర్థము, వృధా అయిపోతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే కాకుండా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసుకుంటే గనక, మొక్కుకున్న తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగునని మనం చూస్తూ ఉంటాం. నిజమే, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవుని దగ్గర మొక్కుబడులు చేస్తూ ఉంటారు, దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు, చెల్లించాలని. ఎవరైతే ఇలా విచారిస్తూ ఉంటారో, ఎవరైతే ఇలా ఆలోచిస్తూ ఉంటారంటే, అదే వారికి ఏమైపోతుందండి, ఒక పాపముగా, ఉరిగా అదే మారిపోతుందంటే. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఇచ్చిన తర్వాత దేవునికి నువ్వు ఏదైతే మొక్కుబడి చెల్లిద్దాం అనుకున్నావో దాన్ని తగ్గించకూడదు. ఇంకా ఏదైతే అనుకున్నావో దాన్ని చెల్లించాలి. ప్రియమైన స్నేహితులారా, దాని గురించి విచారించి ఆలోచించే పరిస్థితికి నీ జీవితంలో నీవు చోటిస్తే గనక అదే నీకు ఉరిగా
మారిపోతుందని సామెతల గ్రంథంలో మనం చూస్తుంటాం. కీర్తనల గ్రంథము 76వ కీర్తన 11వ చరణంలో మనం చూస్తున్నప్పుడు, మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి, ఎందుకంటే ఆయన భయంకరుడనే విషయం అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తుంటాం, నేను ఘనమైన మహారాజుని అన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడని అక్కడ మనం చూస్తుంటాం. నిజమే, చాలామంది మొక్కుబడులు చేస్తూ ఉంటారు, దేవుడు ఆశీర్వదించిన తర్వాత దాన్ని చెల్లించడానికి ముందుకు వస్తూ ఉంటారు, కానీ ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడానికి ఆలోచిస్తారు. శ్రేష్టమైనది ఇవ్వకుండా శ్రేష్టమైనది కాని దానిని దేవుని దగ్గర తీసుకుని వచ్చి దాన్ని చెల్లిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన స్నేహితులారా, అటువంటి వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందండి? యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని ఎవరైతే దేవునికి అర్పిస్తూ ఉంటారో, దేవునికి చెల్లిస్తూ ఉంటారో, వాడు ఎవరంట? వంచకుడు, వాడి శాపగ్రస్తుడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన స్నేహితులారా, శాపగ్రస్తుడు ఎవరైతే దేవునికి మొక్కుబడి చేసుకొని దేవునికి చెల్లించే సమయంలో శ్రేష్టమైనది దేవునికి ఒక చెడిపోయిన దాన్ని దేవునికి ఇచ్చే అటువంటి జీవిత విధానం ఎవరైతే కలిగి ఉంటారో ప్రియమైన స్నేహితులారా, అటువంటి వాడు వంచకుడు, అటువంటి వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. యోనా 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను నర్పింతును, నేను మొక్కుకుని నా మొక్కుబడులు చెల్లింపక మాననని యోనా అంటున్నట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసుకున్న వాగ్దానాలు, తీర్మానాలు నేను చెల్లించకుండా ఉన్నాను దేవా, వాటిని తప్పక నేను చెల్లిస్తాను. అయితే వాటిని ఎలా చెల్లిస్తానంటూ ఉన్నాడంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు నా జీవితంలో చేసిన దానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నేను చేసుకున్న తీర్మానాలు, నేను చేసుకున్న మొక్కుబడులు చెల్లిస్తానని యోనా అంటూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలో దేవునికి మొక్కుబడులు, దేవుని దగ్గర వాగ్దానాలు, తీర్మానాలు చేసుకున్నప్పుడు దాన్ని దేవునికి మనం చెల్లించే సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మహిమపరుస్తూ, సంతోషంగా చెల్లించే ఆత్మీయత మనలో ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, నిజమే, దేవుని దగ్గర చాలామంది మొక్కుబడులు చేసుకుని ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి ఇచ్చినప్పుడు సంతోషం అనేది వారిలో ఉండదు. ఇది దేవునికి నేను ఇవ్వాలా, దేవునికి నేను చెల్లించాలా అని ఆలోచిస్తూ చాలామంది ఇస్తూ ఉంటారు. కానీ ప్రియమైన స్నేహితులారా, యోనా అంటూ ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను చేసుకున్న ప్రతి మొక్కుబడి నేను చెల్లిస్తానని. దేవునికి ఇచ్చే విషయంలో, చేసుకున్న మొక్కుబడిని చెల్లించే విషయంలో సంతోషం అనేది నీలో ఉండాలి. మనస్ఫూర్తిగా దేవునికి నువ్వు ఇవ్వగలాలి. ఎప్పుడైతే నువ్వు అటువంటి పని చేయగలుగుతావో మనస్ఫూర్తిగా దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలను నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, కీర్తనల గ్రంథము 66వ కీర్తన 14వ చరణంలో మనం చూస్తున్నప్పుడు, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదనని ఈ కీర్తన రచయిత పాడి దేవుని మహిమపరుస్తున్నట్లు మనం చూస్తున్నప్పుడు, శ్రమలు కలిగినప్పుడు దేవుని దగ్గర ఏదైతే వాగ్దానాలు, తీర్మానాలు చెల్లిస్తామని, మొక్కుబడులు చెల్లిస్తామని అనుకుంటా ఉన్నామో, ఆ శ్రమలు తీరిన తర్వాత తప్పక నేను చెల్లిస్తానని కీర్తన రాసిన భక్తుడు దేవుని మహిమపరుస్తూ తెలియజేస్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, నాహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మొక్కుబడులు చెల్లించు వారికి దేవుడిచ్చి వాగ్దానం అక్కడ మనకు కనబడుతుంటుంది. ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయనని అక్కడ మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని దగ్గర మొక్కుబడులు చేసి దాన్ని చెల్లిస్తారో వారి జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకోగలరు. ప్రియమైన స్నేహితులారా, అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, సంఖ్యాకాండం 30వ అధ్యాయం 1 నుండి 2 వరకు రాయబడిన వాక్య విషయాలు మనం చూస్తున్నప్పుడు, మోసే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లా నేను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకటి యెహోవాకు మొక్కుకుని ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము క్లియర్గా మనకు తెలియజేస్తుంది. ప్రియమైన స్నేహితులారా, దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడులను తప్పక చెల్లించాలి. దానిని నెరవేర్చకపోతే నీ జీవితంలో శ్రమలు నీవు ఎదుర్కొనక తప్పదు. దాన్ని నెరవేర్చకపోతే నీ జీవితంలో అది నీకు పాపముగా మారి నీకు అది ఉరిగా మారిపోయే పరిస్థితి నీ జీవితంలో ఎదుర్కొనక తప్పదు. దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడులను చెల్లించకపోతే శాపగ్రస్తుడిగా మారిపోతా. నీ జీవితంలో పరిస్థితులన్నీ భిన్నమైపోయి శ్రమలతో కూడిన పరిస్థితులు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. ప్రియమైన స్నేహితులారా, గనుక దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడులను తప్పక చెల్లించాలి. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుండి 23 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుతున్నప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు, అంటే ఆలస్యము చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకును, అది నీకు పాపమగును. నీవు మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపముండదు. నీ పెదవులు నిన్ను
బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణములు అర్పింపవల్లని అక్కడ మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవసరనితులారా, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 17 నుండి 18 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుతున్నప్పుడు నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్ష రసములోనేమి, నీ నూనెలోనేమి, దశమ భాగమును నీ గోవులలోనిదేమి, నీ గొర్రె మేకల మందలోనిదేమి, తులుచూలు పిల్లలను నీవు మురుకు బల్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరుచుకునే స్థలముననే దేవుని సన్నిధిలోనే తినాలని అక్కడ మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఎన్నో విషయాలు దేవుని దగ్గర చేసుకున్న మురుకుబడుల గురించి మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో రాయబడిన ఈ 17-18 వచనాల్లో రాయబడిన ప్రకారం మనం దేవునికి మురుకుబడులు చెల్లించగలిగితే దేవుడిచ్చే సంతోషాన్ని మన జీవితాల్లో మనం అనుభవించగలం ప్రియమైన స్నేహితులారా. కాబట్టి ఈ విధంగా మనం చూస్తూ ఉంటే దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడులను తప్పక చెల్లించాలి. ఆలస్యము చేయకూడదు, తడువు చేయకూడదు. ఆలస్యం చేస్తే అదే నీ జీవితంలో ఉరిగా మారి శ్రమలు అనేవి ఎదురవుతాయి. ఈ విధంగానే యాకోబుగా, అంటే మోసగాడనే పేరు గల యాకోబుగా ఉన్నప్పుడు చేసుకున్న ప్రమాణాలని, వాగ్దానాలని, తీర్మానాన్ని, మొక్కుబడులను యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత మరిచిపోవటం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా, స్వయంకృత అపరాధము ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా తనకు ఎంతో నష్టం అనేది ఎదురైంది, కష్టం అనేది ఎదురైంది, అవమానం అనేది ఎదురైంది. తాను ఎన్నడూ వినని, ఎన్నడూ చూడని విషయాలు తన జీవితంలో తను చూశాడు. ఎన్నడూ చూడని అవమానకరమైన పరిస్థితులు తన జీవితంలో అనుభవించాడు. ప్రియమైన స్నేహితులారా, దీని అంతటికీ ప్రథమ కారణం ఏంటంటే దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడి గురించి మర్చిపోయాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఆలస్యము చేశాడు. ప్రియమైన అవన స్నేహితులారా, తరువాత దేవుడు తనకు జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే తను చేసిన తప్పుని గ్రహించి చెల్లించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడులను చెల్లించే విషయంలో ఆలస్యం చేయకండి. దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. నిజమే, చాలామంది అడుగుతూ ఉంటారు, దేవా నా జీవితంలో ఈ ఉద్యోగాన్ని ఇస్తే, నా జీవితంలో ఈ చదువులు, ఎడ్యుకేషన్లో అద్భుతమైన విజయాన్ని ఇస్తే, నా జీవితంలో ఈ ఉద్యోగంలో ప్రమోషన్లు నాకు ఇస్తే, శాలరీ పెరిగాలని నువ్వు చేస్తే నీకు నేను ఇది చేస్తాను దేవా, ఇది నేను ఇస్తానని చెప్పి ఎన్నో మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, కానీ చేసుకున్న మొక్కుబడులను చెల్లించే విషయంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితాలలో ఇటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఈ దినాన్నే మిమ్మల్ని మీరు సరి చేసుకొని, మీరు చేసిన తప్పును గ్రహించి, మీరు చేసుకున్న మొక్కుబడులను చెల్లించే ఆత్మీయతలోనికి మీరు వచ్చినప్పుడే మీ జీవితంలో సంతోషకరమైన పరిస్థితిని మీరు చూడగలరు. సంతోషకరమైన పరిస్థితులను మీ జీవితంలో అనుభవించగలరు. దేవుడిచ్చు దీవెనలు, రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోగలరు. ప్రియమైన స్నేహితులారా, అన్నాను మనం చూస్తుంటాం. అన్న దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నారు. తనకు పుట్టే మొట్టమొదటి సంతానాన్ని దేవునికి ఇస్తానని ప్రియమైన స్నేహితులారా, సమయాలు పుట్టిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా ప్రియమైన స్నేహితులారా అన్న ఎదురు చూసినప్పుడు ఒక కుమారుని పొందుకున్నప్పుడు ఆ విషయమే ఆలోచించగా దేవుని దగ్గరికి వెళ్ళి తను చేసుకున్న మొక్కుబడిని చెల్లించడం ద్వారా మరి అత్యధికముగా ఆమె ఆశీర్వదించబడింది. సంతాన అభివృద్ధిని ఆమె జీవితంలో ఆమె పొందుకోగలిగారు. ప్రియమైన స్నేహితులారా, అంటే ఆలస్యము చేయక దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడిని చెల్లించి వారు అత్యధికంగా ఆశీర్వదించబడతారు. రెట్టింపు దీవెనలు దేవుని ద్వారా పొందుకుంటారు. ఒకవేళ ఆలస్యం చేసి మర్చిపోయే స్థితికి మీ జీవితాల్లో చోటిస్తే గనుక ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితులు, అపకీర్తి, శ్రమలు, ఇటువంటి పరిస్థితులు మీ జీవితంలో మీరు ఎదుర్కొనక తప్పదు. మీరు చేసిన ఈ ఆలస్యము, మొక్కుబడుల విషయమై చేసిన ఆలస్యమే ఒక పాపముగా మారి మీ జీవితంలో ఉరిగా ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, కాబట్టి దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే కనుక, దేవుని దగ్గర వాగ్దానం చేసుకుంటే కనుక చెల్లించే విషయంలో ఆలస్యము చేయక దేవుని దగ్గరికి వెళ్ళి చెల్లించండి. తద్వారా దేవుడి దీవెనలు మీ జీవితంలో పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. వచ్చేవారం ప్రియమైన అవన స్నేహితులారా, నిర్గమకాండం 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు మోషేను చంప చూడగా అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయానికి సంబంధించిన విషయాలు వచ్చేవారం ఈ అంశ సందేశంలో భాగంగా మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశాల్లో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా, యవనస్తుడి కూడికను ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు వాక్యం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విషయం. మరి దేవుని మరుచు జీవితాలు ఏమవునో తెలుసా అనే అంశ సందేశంలో భాగంగా మరి ఈ వారము దేవునికి చేసుకున్న మొక్కుబడులు చెల్లించక మరిచిపోయే వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో వాక్యంలోని ధ్యానం చేసుకునే కృపను మాకు అనుగ్రహించిన దేవా.
ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరిలోనైనా దేవుని వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరిలోనైనా ఇటువంటి పరిస్థితులు ఉంటే కనుక చేసుకున్న మొక్కుబడులు చెల్లించే విషయంలో ఆలస్యం కానీ, వాటిని మర్చిపోయే స్థితి కానీ, వాటిని అర్పించడానికి వెనకడుగు వేసే స్థితి కానీ వారిలో ఉంటే కనుక ఇప్పుడే వారుగా ఒప్పుకొని వారికి నీ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి నీకు చెల్లించవలసిన మొక్కుబడులను చెల్లించే ఆత్మీయులకు వారు రాగలిగేలా, తద్వారా రెట్టింపు దీవెనలు ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడు గుడికి వీక్షించిన ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తుడు గుడిక ప్రారంభం నుండి ముందు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.